హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 52వ భాగం. అక్కడ ఏం జరుగుతుందంటే, మన హరిబాబు రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా ఒకసారి పరికించి చూస్తాడు. రూమ్ మొత్తం మల్లెలు గులాబీలతో వికసించినట్టుగా అందంగా అలంకరించి ఉండటం, బెడ్ మొత్తం పూలతో కప్పబడి ఉండటం చూసి బాగానే చేసింది అనుకుంటూ మెడ పట్టీని జాగ్రత్తగా తీసి పంచె చిరాకుగా అనిపిస్తూ ఉంటే, ఇవన్నీ ఎందుకు నైట్ టైంలో అని పంచె తీసి షర్ట్ కూడా తీసి చిరాకుగా అనిపిస్తూ ఉంటే అవి కూడా తీసి షార్ట్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మన పాప ఎంట్రీ ఇచ్చి షాక్ అయి హరిని షేక్ చేస్తుంది. హరి కంగారుగా షార్ట్ గబగబా వేసుకొని తలపైకెత్తి ఎదురుగా చూసేసరికి తెల్ల చీరలో మల్లెపూలతో పాతకాలం హీరోయిన్లా కొంచెం అందంగా కనిపిస్తూ ఉన్న స్వాతిని చూసి నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతే, స్వాతి తేరుకొని చిచి అంటూ వెనక్కి తిరగగానే హరి ట్రాన్స్ నుంచి తేరుకొని స్వాతిని ఏడిపించటానికి నిదానంగా ఒక్కో అడుగు శబ్దం వచ్చేటట్టు వేస్తూ స్వాతి వెనుకగా చేరి తన భుజం మీద గడ్డం నిలిపి, చాలా అందంగా ఉన్నావు, ఇంత అందాన్ని సొంతం చేసుకున్న నేను ఎంతో అదృష్టవంతుడిని కదా అని సైడ్ స్మైల్ ఇస్తూ తన మెడ మీద కొరికి స్వాతిని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళి డోర్ వేసి వెనక్కి తిరుగుతాడు. అప్పటికే స్వాతి కొరకొర హరి వైపు చూస్తూ మెడ దగ్గర రుద్దుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హరి కొంచెం గట్టిగా కొరికేసరికి మెడ దగ్గర ఘాటు పడి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. హరి హస్కీ వాయిస్లో, ఒక్కదానికే అంత కోపమా? చూస్తున్నాను, ఇప్పుడు మన మధ్య జరిగేది ఇంతకంటే ఎక్కువ ఉంటుంది కదా, మరి దానికి ఇంకెంత కోపంగా ఉంటావు అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే స్వాతి కంగారుగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, ప్లీజ్ హరి, ఇప్పుడు ఇలాంటివేమీ వద్దు, నాకు ఇష్టం లేదు అని అంటుంది. భార్య అన్నాక భర్తకి ఇష్టంగానో కష్టంగానో ఆ అందం మొత్తం సమర్పించాలి కదా. నువ్వెప్పుడో నీ అందం మొత్తం నాకు సమర్పించేసావు కదా, ఇంకా ఎందుకు ఈ కంగారు? మనిద్దరి మధ్య ఏదో కొత్తగా జరిగేది ఏమీ లేదు. కాకపోతే పెళ్ళయ్యాక లైసెన్స్ వచ్చాక ఎవరికీ భయపడకుండా ఎంజాయ్ చేయటంలో అదో రకమైన కిక్ ఉందిలే. నా ఆ కిక్ వదిలేసుకోవాలా నీ నాకు లేదు అని తనని గోడకి లాక్ చేసి ముద్దు పెట్టడానికి స్వాతి మొహం దగ్గరికి వస్తాడు. స్వాతి కంగారుగా కాలే పాలు ఇద్దరి మధ్యలోకి తీసుకోగానే ఆ కాలే పాలుకి పెదాలు అంటుకుని సుర్రుమని కాలి మంట పుట్టి హరి అంటూ పెదవులు రుద్దుకుంటూ ఒక్క అడుగు వెనక్కి వేయగానే స్వాతి అదే ఆయుధంగా ఆ పాలని గట్టిగా చేతిలో పట్టుకొని, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ పాలు నీ మొహాన్ని అభిషేకిస్తాయి, కాబట్టి మర్యాదగా నాకు దూరంగా ఉండు అని బెదిరిస్తుంది. హరి కోపంగా, నా పెదాలని కాల్చిందే కాకుండా నన్నే బెదిరిస్తున్నావా అంటూ ఆ పాలు స్వాతి చేతిలో నుంచి లాక్కొని, ఇప్పుడు నీ మీద అభిషేకిస్తాయి పాలు అని శాడిస్టిక్ స్మైల్ ఇచ్చి స్వాతిని చీర మీద స్వాతికి శరీరానికి తగలకుండా పాలు మొత్తం పోసేసి, ఇప్పుడు బాగుందా అని వెక్కిరిస్తూ మరీ అడుగుతాడు. స్వాతి బుసలు కొడుతూ ముక్కు నుంచి వేడి గాలి తెప్పిస్తూ హరి వైపు కొరకొరా చూస్తూ, యూ ఈడియట్, ఇప్పుడు ఈ చీర పాడు చేశావు, నేను ఈ చీరలో ఎలా పడుకోవాలి? నైట్ అంతా ఈ రూమ్లో నా బట్టలు ఏవీ లేవు అని అరుస్తూ ఉంటుంది. ఓ సంతే కదా అంటూ హరి తన చేతిలో గ్లాస్ని బెడ్ మీదకి విసిరేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పిన్స్తో సహా ఊడి వచ్చేలా స్వాతి చీర పట్టుకొని లాగేస్తాడు. స్వాతి 2 రంగులు తిరిగి గోడ పట్టుకొని కింద పడకుండా నిలబడి హరి వైపు కోపంగా చూస్తూ, ఆడపిల్లతో ఇలానేనా ప్రవర్తించేది, ఈడియట్ అని అరుస్తూ ఉంటుంది.
పెళ్ళనేసరికి ఒక రకమైన కల వచ్చి చేరిన స్వాతి శరీరం చూస్తూ ఉంటే హరికి మనసు వశం తప్పుతూ ఉంటుంది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నో నో హరి, దీని తిక్క తీర్చే వరకు నువ్వు దీనిని ముట్టుకోకూడదు, ఇది రుద్రసార ఆర్డర్, మర్చిపోకు అని చిలిపిగా స్వాతి వైపు చూస్తూ, సో హాట్ అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే నోటికి పని చెప్పి ఉన్న స్వాతి హరి చూపులకి తనని తాను ఒకసారి చూసుకొని వెంటనే చేతులు ఎదకి అడ్డం పెట్టుకొని గోడ వైపు తిరగగానే హరి తన బ్యాక్ సైడ్ చూసి అదుర్స్ అని నిదానంగా తన వెనక చేరి అనాచ్ఛాదితంగా ఉన్న నడుము చుట్టూ చేయి వేసి, చాలా అందంగా ఉన్నావు, నా చేయి సరిగా ఉండటం లేదు అని పైన నలిపేస్తూ ఉండి పోయేవాళ్ళం అని అంటాడు. స్వాతి చిరాకుగా తన నడుము మీద ఉన్న హరి చేతిని వదిలించుకోవాలని చూస్తూ ఉంటే స్వాతి అంతకంతకు తన పట్టు బిగిస్తూ, హరి అంతకంతకు తన పట్టు బిగిస్తూ, ఇప్పుడు నువ్వు నా భార్యవి, నీ మీద సర్వాధికారాలు ఉన్నాయి, నాకు ఈ ప్రాపర్టీ మొత్తం నాది అంటూ తన చేతితో స్వాతి శరీరం తడిమేస్తూ చెప్పి, కాబట్టి ఎక్కువ గింజుకోకుండా నా పని నేను అయిపోగొట్టుకుంటాను పీస్ఫుల్గా, కాదంటావా, ఈ రూమ్ నుంచి అరుపులు బయటికి వెళ్తాయి అని పచ్చగా మెరుస్తూ ఉన్న తన వీపు మీద కొరికి స్వాతిని తన వైపు తిప్పుకొని చూపుడు వేలితో స్వాతి నుదుటి మీద నుంచి కిందకి రాస్తూ రొమాంటిక్గా తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. హరి కళ్ళల్లోని చిలిపితనానికి ఆ నైట్ ఇద్దరి మధ్య అంతా అయిపోయిందని ఫిక్స్ అయిపోయిన స్వాతి భయంగా హరి వైపు చూస్తూ, ప్లీజ్ హరి, ఇప్పుడు ఇలాంటివి ఏవీ వద్దు, నా శరీరం కూడా అంత బాగోలేదు, చూడు నువ్వు కొట్టడం వలన నా చెంపలు ఎంత ఎర్రగా కందిపోయాయో అంటూ ఎర్రగా కందిన చెంపల్ని చూపించి లైట్గా ఏడుస్తూ, ప్లీజ్ హరి, నన్ను వదిలే, నాకు అలసటగా ఉంది అని స్టార్ హీరోయిన్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది. స్వాతి యాక్టింగ్కి హరి కరిగిపోయి తన మీద చేతులు తీసేసి, ఓకే, బుద్ధిగా వెళ్ళి కింద పక్కపరుచుకొని నిద్రపో అని అంటూ ఉంటాడు. మరి నా బట్టలు అంటూ తన వైపు ఒకసారి చూసి అడగగానే హరి కబోర్డ్ ఓపెన్ చేసి టీషర్ట్ ఒకటి తీసి స్వాతి చేతిలో పెట్టి, ప్రస్తుతానికి ఇది తీసుకో అని స్వాతి మొహాన ఒక దిండు కొట్టి ఎగస్ట్రా చేయకుండా ప్రశాంతంగా కింద పండుకొని పొర్లు, బెడ్ మీదకి రావాలని ట్రై చేయకు, పొరపాటున నువ్వు బెడ్ మీదకి చేరితే నేను నీ మీదకి చేరుతాను అని డెడ్లీగా లుక్కిస్తూ ఒక వార్నింగ్ ఇచ్చి మరీ బెడ్ మీద జాగ్రత్తగా పడుకొని విరిగిన చేతిని మరొక దిండు మీద పెట్టి కళ్ళు మూసుకుంటాడు. స్వాతి హరిని తిట్టుకుంటూనే ఆ దుప్పటిని కింద వేసుకొని పక్కపరుచుకొని లగ్జరీగా పరుపుల మీద పడుకొని ఏసీలో పడుకునేదాన్ని ఇప్పుడు కటిక నేల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని తన కర్మకి తననే తిట్టుకుంటూ చుట్టూ చూస్తూ ఉన్న తనకి బెడ్ లైట్ వెలుతురులో ఒక కాలు మడిచి ఒక మూల నుంచి ఎలుక వెళ్ళటం కనిపించి అని గట్టిగా అరుస్తూ పైకి లేచి మంచం ఎక్కి ఎగురుతూ ఎలుక ఎలుక అని అరుస్తూ ఉంటుంది. స్వాతి అరుపులకి హరి కళ్ళు తెరిచి కంగారుగా ఎగురుతున్న స్వాతి వైపు విచిత్రంగా చూసి తన చేయి పట్టుకొని మీదకి లాక్కొని, ఏమైంది, ఎందుకు ఇలా తేలికొట్టిన దొంగలా అరుస్తున్నావు అని సీరియస్గా అంటాడు. స్వాతి భయంగా ఎలుక వెళ్ళిన వైపే చూస్తూ, ఎలుక హరి, నాకు రేట్స్ అంటే చాలా భయం అని హరికి పూర్తిగా అతుక్కుపోయి అంటుంది. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్. దెబ్బకి మల్లెపూలు గులాబీల వాసన ఒకవైపు వచ్చిన దగ్గర నుంచి స్వాతిని అలా చీరలో చూసి వసం తప్పిన మనసు మరోవైపు ఉంటే స్వాతిని చీర లేకుండా చూసిన హరి మనసు అదుపు తప్పుతూ ఉంటే తనని దూరంగా ఉంచి నిద్రపోవాలనుకున్న వాడు కూడా ఇప్పుడు తనే వచ్చి ఏకంగా ఒళ్ళో కూర్చొని అతుక్కుపోయేసరికి హరి ఒంట్లో వేడి రాజుకొని తనకి తెలియకుండానే హరి తన చేతులతో స్వాతి బాడీని తడిమేస్తూ, ఎక్కడ ఉంది ఎలుక అని కంగారు నటిస్తూ అడుగుతాడు. స్వాతి భయంగా
హరి చేస్తున్న పని గమనించుకోకుండా అక్కడ అంటూ వేలు పెట్టి చూపిస్తూ ఉంటే హరి అటువైపే చూస్తూ అది ఇంకా అక్కడే ఉంది, నన్ను ఇంకా గట్టిగా పట్టుకో అంటూ కళ్ళు మూసుకొని తన్మయత్వంగా పెళ్ళైన తర్వాత స్వాతి స్పర్శని స్వేచ్ఛగా ఫీల్ అవుతూ తన భుజం మీద గడ్డ నిలిపి అంటాడు. స్వాతి నిజంగానే ఇంకా అక్కడే ఎలుక ఉందేమో అని భయపడి హరిని పూర్తిగా అతుక్కుపోయి తన చుట్టూ చేతులు గట్టిగా బిగించి, ప్లీజ్ హరి, దానిని తరిమి కొట్టు, అది ఉన్నంతసేపు నేను కింద పడుకోలేను అని అంటుంది. స్వాతి స్పర్శకి ఇక ఆగలేక తన మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ నిదానంగా తన చేతుల్ని టీషర్ట్ లోపల నుంచి స్వాతి నడుముని సవరదీస్తూ ఉంటే హరి స్పర్శకి స్వాతి గుండె జల్లుమని దూరం జరగబోతూ ఉంటే ఒక చేత్తోనే స్వాతిని గట్టిగా హత్తుకొని దూరం జరగనివ్వకుండా వెళ్ళకు అంటూ తమకంగా చెప్తూ కంఠం మొత్తం ముద్దులు గుమ్మరిస్తూ ఉంటాడు. వారం తర్వాత ఒకానొక మధ్యాహ్నం శక్తి వెళ్తున్న వెహికల్ని 4 వైపుల నుంచి 4 బుల్లెట్ ప్రూఫ్ కాస్ట్లీ కార్లు చుట్టుముట్టి శక్తి కార్ని బ్లాక్ చేసి తన సెక్యూరిటీని షూట్ చేసి చంపేసి మరీ బలవంతంగా శక్తిని వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. అదేమీ తెలియని రుద్ర ఆఫీస్లో ప్రశాంతంగా వేణుతో హనీమూన్ గురించి మాట్లాడుతూ తర్వాత రోజు ఉదయమే తను శక్తిని హనీమూన్కి వెళ్తున్నట్టు చెప్తూ ఉంటాడు. శక్తితో కలిసి హనీమూన్కి వెళ్తున్నట్టు చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.